వెల్కమ్ టు ఆర్ఫై టీవీ. నేను సుమలత. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పుదురు ఎంపీటీసీ గురుమూర్తి, యువ నాయకులు పొట్లపూడి రాజేష్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఉదయం ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో తడ మండలం వైసీపీ జెడ్పీటీసీ కార్తికేయతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. కొత్తగా చేరిన నాయకులు పార్టీ ఉన్నతికి కృషి చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలకు అధిష్టానం సూచనలు పాటిస్తూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయ్ శ్రీ కోరారు. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకువెళ్తున్నామని సూళ్లూరుపేటని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలల సుబ్రహ్మణ్యం అన్నారు. పుదురులో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజేష్ తడ మండలం మన ఈరోజు ప్రతిభ వేదికను రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను ఒకటే, మీరు కూడా ముందుకు రండి, కలిసి పనిచేద్దాం, మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మంచి నాయకుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఏ మాత్రం కూడా తేడా ఉండదు. రాజకీయాల్లో అత్యున్నత విలువలతో కూడిన రాజకీయాలు చేయడమే కాకుండా ఎవరికి కూడా రాజకీయాల శత్రువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా దీన్ని వారికి వదిలేయడమే కాకుండా వాళ్ళలో మార్పు రావాలని చూసే వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు. వారి నాయకత్వంలో మనం పనిచేయడం మన అదృష్టంగా భావించి ఈరోజు మన ప్రియతమ మంత్రివర్యులు నాకు 2004 నుంచి 1996 నుంచి పరిచయాలు. మరి ఆయన కుటుంబంలో మేము కూడా ఒక సభ్యుడిగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏ పని అడిగినా ఆయన నాకు వెన్నంటుండి అటు రాష్ట్రంలో ఏదైనా పని కావాలన్నా లేదా జిల్లాలో పని కావాలంటే సుబ్రహ్మణ్యం నా సొంత మనిషి, ఆయన ఏది చెప్పినా చేయండి అని చెప్పని ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు. నా రాజకీయ భవిష్యత్తుకి అలాగే మనందరి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మా నాన్నగారు శ్రీ నెలవ సుబ్రహ్మణ్యం గారికి, ఎక్స్ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి, దాత రాజేంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన 8 మండల అధ్యక్షులకి, కూటమి నాయకులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పుదూరు గ్రామ ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పార్టీ నిబద్ధతగా క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందరూ కూడా నాయకులందరితో కలుపుకొని వెళ్తూ క్రమశిక్షణగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు.